క్రొత్తవి కొన్నిసార్లు వింతగా, ఆశ్చర్యంగా, మరికొన్నిసార్లు సంతోషంగా అనిపిస్తాయి. కాని కొన్నిసార్లు అవి జీవిత పోరాటంగా కూడా మారుతాయి. ఒక జంతు ప్రదర్శనశాలలో మొసళ్ల కోసం నిర్మించబడిన కొలనులో 2 మొసళ్లను వేశారు. అవి ఒకదానినొకటి చూచి గురగురా శబ్దం చేస్తూ తోకలతో ఒకదానినొకటి బాదుకోసాగాయి. దీన్ని గమనించిన నిర్వాహకులు వాటి మధ్య ఒక ఇనుప కంచెను వేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ కంచెను తీసివేశారు. అవి మళ్లీ కాసేపు పోట్లాడుకున్నా తరువాత కలిసి జీవించేందుకు అలవాటు పడ్డాయి. కొన్నిసార్లు మనుష్యులు ఇంగిత జ్ఞానం లేని జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తారు. అసలు పోరాటాలకు, అసమాధానానికి కారణం ఏంటి? ఇవన్నీ మన అవయవాలలో పోరాడే మన భోగేచ్ఛల నుండే కలుగుతున్నాయని బైబిలు చెప్తుంది. మనలోని ఇలాంటి క్రూరమైన స్వభావం నియంత్రించబడకపోతే మానవత్వం అంతరించిపోతుంది. మనుషుల మధ్య సమన్వయం, సహజీవనం కష్టమైపోతుంది. దేవునితో మరియు మనుషులతో సమాధానం లేకుండా చేస్తుంది. దేవునితో సమాధానంగా ఉంటే అందరితో సమాధానంగా ఉండగలం. కాబట్టి ఇతరులకు ఆటంకంగా ఉన్న వాటిని సరిచేసుకొని ఈ లోకములో దేవుడు మనకిచ్చిన కుటుంబంతో, సమాజముతో సమాధానం కలిగి జీవిద్దాం. సహజీవనంలోని సంతోషాన్ని, ఆశీర్వాదాలను పొంది ఆనందిద్దాం.